నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ప్రతి ఒక్కరు సైడ్ ఎఫెక్ట్స్ అని చాలామంది భయపడుతున్నారు అనమాట. సో ఈరోజు క్లియర్ కట్గా దానికి సర్జరీ అయిన కానించి మనకు ఒక 6 months జర్నీ లేకపోతే లైఫ్ టైం వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అసలు ఉంటాయా ఉండవా, వీటి గురించి ఒక క్లారిఫికేషన్ ఇస్తానమాట. సో తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది దాని మీద. ఏమైనా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏమైందంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపడతారు అనమాట. సో అంటే హెడేక్ లాంటిది లేకపోతే తలనొప్పి ఇంకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపడతారు అనమాట. సో వాటి గురించి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఏమైందంటే సర్జరీ చేసుకున్న ఒక 2 days లోపు లైట్గా స్వెల్లింగ్ వస్తుంది అనమాట. అది కూడా కొందరికేమో రావచ్చు, కొందరికి రాకపోవచ్చు అనమాట. ఇది కూడా ఎట్లుంటుందంటే నువ్వు మంచి డాక్టర్ దగ్గర లేకపోతే మంచి టెక్నీషియన్ దగ్గర మంచి టెక్నిక్లో సర్జరీ చేసుకున్నావు అనుకో, నీకు ఆ స్వెల్లింగ్ కూడా తక్కువ వస్తుంది అనమాట. సో లేకపోతే నువ్వు అక్కడక్కడ అంటే నార్మల్ క్లినిక్లో కానీ నార్మల్ డాక్టర్ చేతులు ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ చేతులు కానీ ఇంకా టెక్నిక్ కూడా వేరే మెథడ్స్ యూజ్ చేస్తే అలాంటి వాళ్ళకు కూడా కొంచెం స్వెల్లింగ్ రావచ్చు, చెప్పలేము. నా విషయంలో ఏం జరిగిందంటే నేను చూజ్ చేసుకున్న డాక్టర్ కానీ క్లినిక్ కానీ మెథడ్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల నాకు అసలు స్వెల్లింగ్ అనేది రాలేదు. మీరు చూసుకున్నట్లయితే నా డోనర్ రిమూవ్ చేసినప్పుడు ఇట్లా మీకు వీడియోస్ ఉంటాయి, మీరు యూట్యూబ్లో ఉంటాయి, పక్కా చూడండి రీసెంట్ వీడియోస్లలో. సో మెయిన్ ఏంటంటే ఈ 2 daysలో మీకు స్వెల్లింగ్ లాంటిది వస్తుంది అనమాట. ఈ స్వెల్లింగ్ అంత ప్రమాదకరం కాదు అసలు, అది జస్ట్ ఒక సర్జరీ అయింది కాబట్టి అలాంటి స్వెల్లింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక సర్జరీ కింద కూడా పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే సర్జరీ అంటే మన ఇట్లా సీజరింగ్ చేయడం కానీ కట్ చేయడం కానీ అయితే దాన్ని సర్జరీ కింద పరిగణ తీసుకుంటారు. కానీ మనకు ఓన్లీ స్కాల్ఫ్లో కొంచెం ఒక చిన్న నీళ్ళతోని కొంచెం ఇట్లా ప్లేస్ చేయడం వల్ల అట్లా అనిపిస్తుంది. కానీ సర్జరీ చాలామంది ఏంటంటే ఏదైతే ఏంది హెడ్కి చేస్తారు కాబట్టి సర్జరీ భయమే ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ప్రతి ఒక్కరు భయపడతారు అనమాట. సో అలాంటి భయాలు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవన్నమాట. ఆ తర్వాత ఏంటంటే మనకి రోజులు గడుస్తున్న కొద్దీ వెనక డోనర్ ఏరియా హీలింగ్ అవుతుంటుంది అనమాట. ఆ హీలింగ్ అయ్యే ప్రాసెస్లో ఏమైందంటే కొంచెం హిచ్చింగ్ లాగా వస్తుంది అనమాట. మీకు క్లియర్ కట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఏమన్నా ఇక్కడ గాయమైంది అనుకో చేతికి, ఇట్లా ఆ గాయం మానే క్రమంలో అది ఏమైందంటే కొంచెం హిచ్చింగ్ లాగా వస్తుంది అనమాట. సో అదే మెథడ్ ఈ డోనర్ ఏరియా కూడా హీలింగ్ అయ్యేటప్పుడు కూడా అవుతుంటుంది అనమాట. సో కొందరికి ఏంటంటే నేను ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది నాకంటే కొందరు ఏమన్నారంటే ఇట్లా మనకి ఇట్లా వేడిగా ఉండటానికి గడ్డలు అవుతున్నాయి ఇట్లా అని అంటున్నారు. సో అవేంటంటే మనకి బాడీలో ఎక్కువ హీట్ ఉంటే ఇట్లా గడ్డల్లాగా ఇట్లా పింపుల్స్ లాగా రావడం జరుగుతుంది అనమాట. సో అలాంటివి తప్ప మిగతా ఏం లేవు. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే నాకే రావాలి, ఎందుకంటే నేను రూరల్ ప్లేసెస్లో ఉంటా, విలేజ్లో ఉంటా, అట్నే ఫార్మింగ్ కూడా చేస్తుంటా కాబట్టి ఎండకి ఇట్లా తిరుగుతుంటా కాబట్టి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే నాకే ఉండాలి. ఒకవేళ నాకు లేవంటే వేరే వాళ్ళకి ఎవరికి లేవని అర్థం చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే నా సర్జరీ వాటికు నేను చెప్తున్నాను అనమాట. వేరే క్లినిక్ వేరే డాక్టర్స్ అవి అయితే నాకు కొంచెం తెలియదు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నా. సో మెయిన్ ఏంటంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే రెడీగా ఉన్నప్పుడు మనకి బాల్నెస్ ఉంది కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఓకే నేను ఎలాంటి పెయిన్ అయినా భరిస్తానని ముందుకు వస్తారు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు చాలా భయపడుతుంటారు అనమాట. సో అరే నీకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని వాళ్ళకి తెలియదు కాబట్టి సో మీరే క్లియర్ కట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అట్లా ఏముండదు, ఇది నార్మల్ ప్రాసెసే, అంత పెద్ద ఏ ప్రాబ్లం ఏమి ఉండదు అని అనుకోవాలి. సో మేజర్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా రావు కూడా. ఎందుకంటే వస్తే మాత్రం నేను నిర్మోహమాటంగా చెప్తా, ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరూ నా బ్రదర్స్ లాగా నేను ట్రీట్ చేస్తాను కాబట్టి. సో నా జర్నీ మొత్తం మీరు క్లియర్ కట్గా ఒక 8 months నుంచి చూస్తూనే ఉన్నారు కాబట్టి ఆ జర్నీలో నా ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా ఉంది, నా ముందు ఎట్లా ఉంది, ఆ తర్వాత ఎట్లా ఉందని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. సో మీకు ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ని ఒక ప్రాసెస్ లాగా వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఎలాంటి క్లినిక్ని చూజ్ చేసుకోవాలి, ఒక బెస్ట్ క్లినిక్ ఉండాల్సిన లక్షణాలు ఏంది, అట్నే ఎలాంటి సర్జన్ని చూజ్ చేసుకోవాలి, మళ్ళీ లేకపోతే ఎలాంటి మెథడ్ని చూజ్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఇట్నే ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోస్ లాగా కూడా మీకు చేసి ప్రతి ఒక్కరికి క్లారిఫికేషన్ ఇస్తాను అనమాట. సో నా ఛానల్లో నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా వాళ్ళు మీకు నన్ను ఎట్లా ట్రీట్ చేసారో వాళ్ళు మిమ్మల్ని కూడా అట్లా ట్రీట్ చేస్తారు అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే పక్కా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తాను. వాటన్నిటికీ నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.